హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో అయితే అందరూ చూస్తూ ఉంటారన్నమాట. ఆ పర్సన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకైతే తెలియట్లా. ఈ ముసలోడిని హ్యాండిల్ చేశాం కానీ ఈ యంక పర్సన్ని ఎలాగా అని చెప్పి అనుకుంటారు. ఇంక ఇతనైతే అంటారు, ఏంటి మీరు అందరూ అక్కడి నుంచి చూసి నవ్వుతున్నారా? నా పరిస్థితి మీకేం తెలుసు? నా పిల్లం నన్ను వదిలేసింది, విడాకులు ఇచ్చింది అని చెప్పి అరుస్తూ ఉండేసరికి మన హీరోయిన్ అయితే అంటది, విడాకులు అనేది పెద్ద సమస్య కాదు, అందుకోసం మీరు సూసైడ్ అటెంప్ట్ చేయడం అంతకన్నా మంచిది కాదు. మీకు నేను చెప్తున్నాను కదా, మనం ఇదంతా డీల్ చేయగలం అని చెప్పి అతని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా అతనైతే, నీకేం తెలుసు? నా పిల్లని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? నాకు బిజీగా ఉండి తనతో టైం స్పెండ్ చేయట్లేదు, దానికోసం నాకు విడాకులు ఇచ్చేస్తుందా అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు, కానీ నా పరిస్థితి అయితే ఇంకా దారుణం. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి అయితే ఏకంగా పిల్ల ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. నేనేం చేయాలి? నేను కూడా చచ్చిపోవాలా? నేను చచ్చిపోతాను అని చెప్పి ఆ హీరోయిన్ అయితే డ్రామా అనేది ఆడుతూ ఉంటుంది అన్నమాట. అతన్ని కాపాడాలని చెప్పి అతనైతే అంటాడు, అయ్యో దానికోసం చావాల్సిన అవసరం లేదు అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అతనికి లోనికి అయితే తీసుకొస్తుంది. ఇదంతా తెలిసిన హీరో అయితే కంగారుగా వచ్చేసరికి మన హీరోయిన్ అంతా నేను హ్యాండిల్ చేశాను, మీరు కంగారు పడకండి అని అయితే చెప్తుంది అన్నమాట. ఇంకా అప్పుడే ఇక్కడికి లిన్ అయితే వస్తాడు. లిన్ అయితే అడుగుతాడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగేసరికి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఎందుకంటే ఇక్కడ నాకు హీరో అందరికన్నా ఎక్కువ శాలరీ ఇస్తానన్నాడు, దానికి నేను అవసరమని కూడా చెప్పాడు, అందుకే వచ్చాను అని అనగానే ఇక్కడ లిన్ అయితే అంటాడు, నీకు ఇక్కడ జాబ్ అనేది ఇష్టం లేకపోతే నేనైతే నీకు వేరే జాబ్ కూడా అరేంజ్ చేస్తాను, నువ్వైతే హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, ఎక్కడైతే నీకు సంతోషం దొరుకుతుందో అక్కడ మాత్రమే నువ్వు ఉండు, సరేనా అని చెప్పి లిన్ అనేసరికి హీరోయిన్ అయితే అంటది, అలా అని చెప్పి ప్రతిసారి ఇష్టం లేని చోట జాబ్ వస్తే ఎస్కేప్ అయిపోమంటావా? ప్రతిదీ ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఫేస్ చేస్తేనే కదా మనం సర్వైవ్ అవ్వగలమో లేదో తెలుస్తుంది. అయినా నాకు ఈ ఛాలెంజ్ బాగా నచ్చింది అని హీరోయిన్ అనగానే లిన్ అయితే నవ్వుకుంటూ ఉంటాడనమాట. సరేలే అని చెప్పి ఇంకా వెంటనే హీరో పిలవడంతో హీరోయిన్ అయితే వెళ్తుంది. ఏంటి సార్ నన్ను పిలిచారంట అనగానే, పొద్దుటే 9 నాకు రిపోర్ట్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు, అండ్ నీకైతే నేను ట్రైనింగ్ అనేది ఇప్పిస్తా, నీకు స్పెసిఫిక్ జాబ్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఇంకా పెట్టలేదు, జస్ట్ నువ్వు ఇప్పుడు పార్ట్ టైం జాబర్ కింద మాత్రమే ఉంటావు అని అనగానే, అయ్యో నాకు ఇది బాగానే ఉంది, పార్ట్ టైం జాబ్ అయినా సరే దానికోసం నాకు ఏ ట్రైనింగ్ అవసరం లేదు సార్, మీరు ఎందుకు ఇబ్బంది పడ్డం అని అనగానే, లేదు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ఒక స్పెసిఫిక్ జాబ్ పర్పస్ మీదే తీసుకువచ్చాను, సో నీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, నువ్వు ఈ ట్రైనింగ్ పాస్ అయితేనే కానీ నీకైతే జాబ్ అనేది ఇవ్వలేను అని అనగానే, సరేలేండి నేను ట్రైనింగ్ అటెండ్ అవుతాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటనమాట. ఆల్ ద బెస్ట్, నువ్వైతే పాస్ అవ్వాలి అని అనగానే, సరే సార్ థ్యాంక్ యూ, మీరు చెప్పినట్టే నేను పాస్ అవుతాను అని చెప్పి సాగదీస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో కూడా సరేలే అని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అయితే ఇక్కడ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కేవలం నువ్వు ఒక్కదానివి ట్రైనింగ్లో ఉన్నావు అని అనగానే ఇంకా ఆవిడైతే ట్రైనింగ్ అనేది ఇస్తుంది. గెస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ రూమ్ నెంబర్స్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి హీరోయిన్కి చెప్తుంది అనమాట. హీరోయిన్ అయితే అంటది హీరో దగ్గరికి వచ్చి, అయినా ఈ ట్రైనింగ్ అంతా ఎందుకు, ఇది కామనే కదా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు, అయినా దీనికోసం ఇంగ్లీష్ కూడా చదవాలని చెప్పి అంటున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అనగానే, నువ్వు ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాల్సిందే, ఈ ట్రైనింగ్లో ఇంగ్లీష్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫారెన్ గెస్ట్స్ చాలామంది గెస్ట్స్ వస్తారు, వాళ్ళకి మన లాంగ్వేజ్తో ప్రాబ్లం అయితే ఉంటుంది, అప్పుడు మనకి బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ అయినా కావాలి కదా, అందుకే ఇంగ్లీష్ కూడా చాలా అవసరం అనగానే, అయినా ఇక్కడ వీటికి వాటికి సంబంధం ఏంటి, నేను చైనా పీపుల్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తాను, ఇంగ్లీష్ వాళ్ళని వేరే వాళ్ళని హ్యాండిల్ చేయమనండి అనగానే, అయినా నీకు హోటల్ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియాలి, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, వాటి వల్లే రివ్యూస్ అనేవి వస్తాయి, అండ్ హోటల్ నాలెడ్జ్ కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది, ఇదంతా సర్వీస్ సెక్టర్లో అన్నీ నేర్చుకోవాల్సిందే అని అనగానే హీరోయిన్ కూడా సరే నేర్చుకుంటాను అని చెప్పి హీరో మీద కోపంగా అయితే చూసి వెళ్తుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ హీరోయిన్తో కూర్చొని ఉంటారు. ఇక్కడ రిసెప్షనిస్ట్ అయితే హీరోయిన్కి సారీ అనేది చెప్తుంది, నన్ను క్షమించు, నీ వెనకాల నేను తప్పుగా మాట్లాడాను అని అనగానే హీరోయిన్ కూడా సరేలే నేను నిన్ను క్షమిస్తాను, నువ్వైతే ఎక్కువ దిగులు పడమాకు అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి ఇంకా వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనేది అయిపోతారన్నమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే కళ అనేది వస్తుంది. హీరో అయితే ఎగ్జామ్ పేపర్ తీసుకొచ్చి, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నిన్నైతే నేను ఫెయిల్ చేసేస్తాను అని అనేసరికి ఇంకా ఎగ్జామ్ కోసం హీరోయిన్కి డార్క్ సర్కిల్స్ వచ్చేయడం, హీరో కూడా ఇన్విజిలేషన్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఎక్కువ రావడం అనేది హీరోయిన్కి కళ కింద వస్తుంది అనమాట. ఏంద్రా ఇంత భయంకరంగా ఉంది, నేను కంపల్సరీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలా ఏంటి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అలా అని చెప్పి ఇక్కడ రిసెప్షనిస్ట్ అయితే హీరోయిన్కి అయితే చెప్తుంది అనమాట, ఎవరిని స్మోక్ చేయించకూడదు, డ్రింక్ చేయించకూడదు అని చెప్పి హీరోయిన్కి అయితే ఎంత చెప్పినా అర్థమవుతుందన్నమాట. ఏమైంది అందరూ తాగుతారు కదా అని అనేసరికి, సరే నేను నీకు బేసిక్ ఇంగ్లీష్ ఫార్మ్స్ అయితే చూపిస్తాను, అండ్
ఉండి చెప్తాను కూడా, ఎవరు కనబడినా ఇదొకటి చెప్పు, వాళ్ళు నిన్నైతే పట్టించుకోరు అనగానే, అవునా ఇదేదో ముందే చెప్పొచ్చు కదే అనగానే, సరే ఫస్ట్ చూడు నేను చెప్తాను అని చెప్పి హీరోయిన్కి అయితే ఒక్కొక్కటి చెప్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ యూజ్ చేసావంటే ఎవరు నిన్ను పట్టించుకోరు అనేసరికి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అయితే అంటదన్నమాట ఒక ఫారెన్ క్లయింట్తో, సారీ మేడం నా ఇంగ్లీష్ అంత మంచిగా ఉండదు, మీరు ఇంకొక ఎవరినైనా చూసుకొని కమ్యూనికేట్ అవ్వండి అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పి అంటది. యాక్చువల్గా రిసెప్షనిస్ట్ ఇదే నేర్పిస్తుంది అనమాట, తను కూడా ఇలాగే చేస్తుంది, భలే నేర్పించింది అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇంకా అప్పుడు ఇక్కడికి ఒక గెస్ట్ అయితే వస్తాడనమాట. అతనైతే ఏదో మాట్లాడేసరికి ఇంకా హీరోయిన్ కూడా సేమ్ చెప్తుంది, నా ఇంగ్లీష్ అంత మంచిగా అయితే ఉండదు అని చెప్పి. అతనైతే అంటాడు, అయ్యో నేను అడిగేది ఏమీ కాదండి, మార్నింగ్ కాల్ మాత్రమే, నన్ను పొద్దుటే లేపగలరా అని చెప్పి అనేసరికి, ఓహో మీరు అనేది మార్నింగ్ కాలా, సరే సరే నేను లేపుతాను, నాకు అర్థమైంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి ఆ పర్సన్ అయితే అంటాడు, మీరు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు, మీరు ఎందుకని నా గర్ల్ ఫ్రెండ్ అవ్వకూడదు అని చెప్పి అడిగేసరికి వెనకాల నుంచి మాట్లాడి మన హీరో అయితే వింటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. మన హీరోయిన్కి అతను ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడో అర్థం కాక ఎస్ సార్ ఓకే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న హీరో అయితే, సారీ సార్ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, మీకేమైనా అవసరం అయితే నేను వేరే వాళ్ళని అపాయింట్ అయితే చేస్తాను సరేనా అని చెప్పి అతన్ని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడనమాట. అతను కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్తో అయితే హీరో మాట్లాడతాడనమాట. అయినా ప్రతిదానికి ఎస్ ఓకే అని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను భలే హ్యాండిల్ చేస్తున్నాను కదా ఫారెన్ గెస్ట్ని, చూసావా నా టాలెంట్ ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నానో అని హీరోయిన్ అనేసరికి, అస్సలు మంచిగా నేర్చుకోలే, వాడేం అడిగాడో తెలుసా, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడిగాడు, దానికి నువ్వు కూడా ఎస్ ఓకే అని చెప్తున్నావు, అసలు నీకు అర్థమవుతుందా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నాకు వాడు లాంగ్వేజ్ అర్థం కాలేదు, గర్ల్ ఫ్రెండ్కి అందా అని అనగానే ఇంగ్లీష్లో నాకు తెలుస్తుంది కదా అంటే తను స్పానిష్లో మాట్లాడాడు, నేనైతే చెప్పాను నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు అని చెప్పి అని హీరో అయితే అంటాడు, కానీ నాకు నిజానికి బాయ్ ఫ్రెండ్ అయితే లేడు కదా, మీరు ఎందుకు అలా చెప్పారు, నాకు నచ్చలేదు మీరు అలా చెప్పడం అని చెప్పి అనగానే, నీ సంగతి చెప్తాను పద అని చెప్పి ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ని లాక్కొని అయితే వెళ్తారు. వదలండి అని అంటే, లేదు పద అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో అయితే చెప్తాడు, ఈ రూమ్ నువ్వే సదరేవని చెప్పారు, చూసావా ఇక్కడ వాటర్ స్టైన్స్ అయితే ఉన్నాయి, ఇక క్లీన్ చేయడం సరిగ్గా అయితే రాలా, ఇప్పుడు నేను దీనికి నెగిటివ్ రివ్యూ అనేది ఇస్తాను అని చెప్పి హీరోయిన్ చేసిన ప్రతి దానికి నెగిటివ్ రివ్యూ అనేది ఇస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, మీరు మరీ అంత స్ట్రిక్ట్గా ఉండడం మంచిది కాదు, ఎందుకు ఇంత కష్టపడి చేసిన వాళ్ళ మీద జడ్జ్ చేస్తున్నారు, ఇలా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అంటదన్నమాట. అలానేసరికి మన హీరో అయితే అంటాడు, ఇక్కడ ప్రతిదీ క్వశ్చన్ చేయాల్సింది నేను, ఈ హోటల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఇక్కడ హోటల్ ఏది మంచిగా లేకపోయినా నేను నాకు క్వశ్చన్ చేసే హక్కు అయితే ఉంటుంది అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఈ ప్రపంచంలో ఏది అయితే పర్ఫెక్ట్గా ఉండదు, ఇక్కడ పర్ఫెక్ట్ సర్వీస్ అనేది కూడా జరగదు, ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ సర్వీస్ అంటే ఒకరిని సాటిస్ఫై చేయడం అని హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, ఈ రోజు నైట్ నుంచి నువ్వు టర్న్ డౌన్ సర్వీస్ అనేది చేయాలి, నువ్వు సాటిస్ఫై చేస్తావో లేదా అనేది నేను కూడా చూస్తాను, ఈ నైట్ అయితే నేనైతే నీ దగ్గరికి వచ్చి ఇన్స్పెక్షన్ అనేది చేస్తాను అని చెప్పి అంటాడనమాట. అలానే సరికి మన హీరోయిన్కి ఏమీ అర్థమవుదు. ఇంకా వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, నిన్నొకటి అడగాలని చెప్పి అనుకుంటున్నా, మన హోటల్లో ఏమైనా స్పెషల్ సర్వీసెస్ ఉన్నాయా చెప్పు, అది కూడా టర్న్ డౌన్ లాంటిది అనగానే ఆమె అయితే చెప్తుంది, అవును మనల్ని గెస్ట్ అనేవాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఈ సర్వీస్ కోసం, అప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మనం ఈ సర్వీస్ అనేది చేయాలి అంతే అనగానే, అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారా అంటే, వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదా మనం, అది మన బాధ్యత అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి అయితే వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారే నాకు కూడా చెప్పొచ్చు కదా మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అని అనగానే హీరోయిన్ అయితే తన్ని పక్కకైతే తీసుకువెళ్తాదన్నమాట. తీసుకువెళ్ళి, నువ్వు కూడా ఈ టర్న్ డౌన్ సర్వీస్ అనేది చేసావా ముందు ఎప్పుడైనా అని చెప్పి అడుగుతుంది. అలా అడిగేసరికి ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అయితే చేశారు అని అనగానే, ఏంటి నువ్వు కూడా చేసావా, హీరో నిన్ను కూడా అలా ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి మరీ చేపించారా అని అనగానే, ఎవరో మనల్ని ఇబ్బంది అయితే పెట్టరు, ఈ సర్వీస్ చేయడం వల్ల గెస్ట్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఇది కూడా మన వర్క్లో ఒక పార్ట్ మాత్రమే చెయ్యాలి అని చెప్పి అంటదన్నమాట. ఇలానే సరికి మన హీరోయిన్కి ఏమర్థమవుదు, ఇదేం సర్వీస్ రా బాబు ఛీ అని చెప్పి అనుకుంటుంది అనమాట. యాక్చువల్గా మన హీరోయిన్ అయితే ఊహించుకుంటుంది. హీరో అయితే రూమ్లోకి వచ్చేసరికి తనైతే అలా రెడీ అయ్యి, మీకు సాటిస్ఫై చేయాలి కదా నేనైతే సాటిస్ఫై అయితే చేస్తాను రండి అని చెప్పి బెడ్ మీదకి అయితే తీసుకువెళ్తుంది. ఇదంతా ఈ హీరోయిన్ అయితే ఊహించుకొని, ఇదేం సర్వీస్, ఈ సర్వీస్ కోసం నేను సాక్రిఫైస్ చేసుకోలేను ఇలాంటి చెత్త ఎదవ దగ్గరికి, నేను ఎలాగైనా బయట అయితే పెడతాను అని చెప్పి ఒక చోట అయితే కెమెరా అనేది పెడతాది అనమాట.
సరే ఈ ఫోన్ అనేది ఇక్కడ పెడతా అని చెప్పి వెంటనే హీరోకి అయితే మెసేజ్ అనేది పెడుతుంది లోనికి రండి అని చెప్పి. ఇక్కడ నుంచి యాంగిల్ బాగానే ఉంది కదా, ఏం చేసినా కనబడుతుంది. సరే అని చెప్పి కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేసేసి ఫోన్ కెమెరా ఇంకా హీరో వచ్చే వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే వస్తాడు. ఇంకా లైట్ వేసేసరికి హీరోయిన్ అయితే ఒక యాంగిల్లో అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ చూసి ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకని ఇలా ఉన్నావు అని అనగానే నాకు అర్థమైంది మీకు లైట్స్ ఉండడమే ఇష్టమని చెప్పి, కానీ నాకు లైట్స్ ఉండడం నచ్చదు, ఆఫ్ చేసేయచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదనమాట. నాకు అర్థం కావట్లేదు అనగానే నేను రెడీగా ఉన్నాను మొదలు పెడదామా అని చెప్పి హీరో కోట్ అయితే ఇప్పేస్తూ ఉంటుంది అనమాట. హీరోకి అయితే అసలు అర్థం అవ్వదు. ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నాకు అర్థం కావట్లేదు అంటే స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేద్దాం రండి అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే మంచం మీద అయితే లాగేసుకుంటుంది. ఇంకా అలా హీరో కిందకి అయితే పడిపోతాడు అనమాట. అలా పడిపోయేసరికి హీరోకి ఎక్కడ తగలకూడదో అక్కడైతే తగిలేస్తుంది. ఇంకా వెంటనే గమ్ములు లేపవే బాబు అని చెప్పి హీరో అయితే అరుస్తూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.